హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను 20 నెలల బేబీకి నేను ఒక డ్రెస్ కుట్టానండి. ఇది సమ్మర్కి వస్తుందని చెప్పేసి కాటన్ డ్రెస్ కుట్టాను. ఈ పాపకు ఇదిగోండి వేసాను చూడండి. ఈ పాపకు ఇలా ఉంటుంది. మనం మామూలుగా ఇలా డిజైన్స్ ఎన్నో రకాలుగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పాపకు వేసి చూసాను కదా, చూస్తున్నారు కదా మీరు. ఇదిగోండి ఇలా ఉంటుంది. మనకు మెజర్మెంట్ అంతా ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇది కిందికి నెక్కర్ అండి, అంటే చెడ్డీకి ఇప్పుడు నేను వేస్తున్నాను. మెజర్మెంట్ 11.5 వచ్చింది. ఇక్కడ 11.5 లెంత్ తీసుకున్నాను, పొడవు తీసుకున్నాను. ఇక్కడ కిస్తా భాగం వచ్చేసి ఇక్కడ మనకు అంటే 4 మడతల కింద నేను ఇది కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్నాను. ఇక్కడ మనకు ఇదిగోండి, ఇక్కడ పేపర్ కటింగ్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి నడుము వచ్చేసి నేను 5 ఇంచెస్ పెట్టుకున్నాను. 5 ఇంచెస్ అంటే 4 మడతలు ఉంది కదా, 4 మడతల కంటే 5 ఇంచెస్ అంటే 20 వస్తుంది కదా నడుము లూజు. ఇక ఆ తర్వాత కిస్తా ఇదిగోండి ఇక్కడ 7.5 పెట్టాను. 7.5 ఇట్లా కిస్తా పొడవు పెట్టాను ఇది. ఆ తర్వాత కింది కాలు లూజు 5 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ 5 ఇంచెస్ అంటే మధ్యలో ఒకటి చిన్నది ప్యాచ్ లాగా నేను వేస్తున్నాను, వేరే పీసు. ఇప్పుడు ఇది ఇలా డ్రా వేసుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ ఇది నెక్కర్ మాదిరిగా వస్తుందండి. కిందికి మోడల్గా మనకు పేపర్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇక మధ్యలోకి నేను డివైడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా మనకు విప్పదీస్తే ఇలా ఉంటుంది. ఆ తర్వాత మధ్యలోకి డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా, సేమ్ దీని మాదిరిగానే నేను క్లాత్ కట్ చేశాను. ఇదిగో చూడండి ఇక్కడ ఈ క్లాత్ అంతా కూడా ఇప్పుడు మనం దీనిపైన చూసుకుందాం ఒకసారి. ఇది 4 పీసుల కింద చేశానండి. ఇప్పుడు 2 పీసులు, ఇంకా 2 పీసులు దీని కింద ఉన్నాయి. ఇదిగోండి మధ్యలో ప్యాచ్ ఇలా వేస్తున్నాను. సెంటర్లో మనకు డిజైన్ కింద వస్తుందని చెప్పేసి నేను ఇలా స్టిచ్చింగ్ చేయబోతున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసి మనకి ఇలా వస్తుంది మధ్యలో. ఇక ఇది పక్కన పెట్టేసుకొని ఇక ఆ తర్వాత పైన టాప్ ఉంటుంది కదా, పైన టాప్ కోసమని ఇది కూడా చూడండి ఇక్కడ నేను 2 భాగాలుగా తీసుకున్నాను. ఇది ఒక 1/2 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక నేను నెక్కర్కు చూపించాను కదా, అదొక మనకి 1/4 మీటర్ అయితే సరిపోతుంది. అంటే మొత్తం వచ్చేసి మనకు 80 సెంటీమీటర్లో మొత్తం వచ్చేస్తుంది మనకి, పైన కింద 2 చోట్ల అంటే 2 వచ్చేస్తాయి. ఇది నేను చెస్ట్ లూజ్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇక పొడవు కూడా అంతే, మనకు 14 ఇంచెస్ ఉంది. ఇక్కడ ఇది 2 ఉన్నాయి కదా, డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇదిగోండి 2 అంటే బ్యాక్ ఫ్రంట్ 2 పార్ట్స్ ఇవి. ఇక్కడ మనకి పొడవు కూడా 14 ఉంది. ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 5 ఇంచెస్ దేనికి అంటే వాళ్ళకి ఇప్పుడు నేను హ్యాండ్స్ కొంచెం ముందుకు వస్తుందంటే మనకు కొంచెం ముందుకు వచ్చినట్టు వస్తుంది కదా, అందుకని అలా తీసుకున్నాను. చంక భాగం వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే చిన్న బేబీ కదా, అందుకోసమని సరిపోతుంది. ఈ బేబీ కొంచెం బొద్దిగానే ఉంటుంది. చెస్ట్ వచ్చేసి 12 ఇంచెస్ అంటే 6 పెట్టుకున్నాను, 12 ఇంచెస్. ఇక్కడ సెంటర్లో 11 ఇంచెస్ వస్తుంది, అంటే 1 ఇంచ్ తగ్గించి పెట్టాను. ఇక్కడ కట్స్ పెడతాము. ఇదిగోండి కట్స్కు నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ కట్స్కు కింది వైపు. ఇక ఈ చంక భాగం మీదంతా డ్రా వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇది చంక భాగం ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ కట్స్ దగ్గర చిన్న మార్కింగ్ పెట్టుకుంటే మనకి ఇది సరిగ్గా అనుకోవాలి. 4 మడతలు సరిగ్గా ఉండాలి మనకి. అలాంటప్పుడు ఇక్కడ మన కట్స్ దగ్గర చిన్న మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మన కట్స్ ఎక్కడ పెట్టుకోవాలని తెలియాలి కదా, అందుకని మార్కింగ్ పెట్టుకున్నాను. కొంచెం షేప్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్తో ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా,
ఇప్పుడు దానికి ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ రెండు, ఇప్పుడు బ్యాక్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ 2 ఇంచెస్తోని నెక్ ఇప్పుడు కట్ చేయడానికి 2 ఇంచెస్తో తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ 3.5 ఇట్లా వి షేప్లో తీసుకున్నాను ఇక్కడ. అందుకని ఇక్కడ 3.5తో ఇలా తీసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ నేను కట్ చేయబోయేది. ఇక ఆ తర్వాత 2 డివైడ్గా చేస్తున్నాను. ఇలా డివైడ్ చేసిన తర్వాత ఓపెన్ చేశాక మనకి ఇలా వస్తుంది నెక్. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 కట్ చేసుకున్నాము. ఇక ఇలా వేసుకొని మనం షోల్డర్ అనేది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకొని ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా. ఇది 2 టైమ్స్ వేయాలండి స్టిచ్చింగ్ అనేది. ఇలా 2 టైమ్స్ వేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది కుట్టు, మనకు ఊడిపోకుండా ఉంటుంది అని చెప్పి ఇలా వేసుకోవాలి. 2 టైమ్స్ ఇలాగే వేసుకోవాలి స్టిచ్చింగ్. ఇలా వేసుకున్నాం కదా, ఇదిగోండి మనకి ఇలా వస్తుంది. ఆ తర్వాత నేను చిన్న క్లాత్ ఒకటి తీసుకొని 1.5 అంటే 1.5 వెడల్పుతోని పొడవుతోని ఇలా తీసుకున్నాను. పొడవుగాను 1.5 ఇంచు అంటే వెడల్పుతోని ఇలా చిన్న చిన్న కుచ్చులన్నీ పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత దీనికి జాయింట్ చేస్తున్నాను. కుచ్చులన్నీ మనకు రౌండ్గా రావాలని ఇలా వేసాను. ఇలా వేసుకొని ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇలా తిప్పేసి మళ్ళీ పైన వరుసకి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చుట్టూ అంతా కూడా ఇలాగ వేసుకోవాలి. ఇది ముందు పార్ట్ అంటే మనకు ఉక్సు కాజా వస్తుంది కదా, అటువైపు వేస్తున్నాను. ఇది నేను ఈ చుట్టూ ఇదంతా కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ లోపల వైపు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇదంతా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇక పై వరుస ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా లోపలికి అనుకొని ఇలా చుట్టూ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి పై వరుస ఇలా వేసుకున్నాను కదా, అంటే 2 కుట్లు వేసుకున్నాను. మనకు అంటే కుచ్చు అనగడానికని 2 కుట్లు వేసుకున్నాను. ఇక్కడ ఇలా మనకు వచ్చేసింది కుట్టంతా కూడా మనకి ఇలా వచ్చేసింది. ఇక ఆ తర్వాత ఇక్కడ నేను కాజా పార్ట్కు నేను కొంచెం క్లాత్ తీసుకొని వేస్తున్నాను. ఎందుకంటే ఉక్సు పెడుతున్నాను, అందుకోసమని కొంచెం ముందుకు పెంచుకొని కాజా పార్ట్కు కొంచెం క్లాత్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా మనం ఫస్ట్ గట్టి కుట్టు వేసుకొని ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. కాజా పార్ట్ మనం కుట్టేసుకున్నాం కదా, ఇదిగోండి ఇలా వచ్చేసింది మనకు. ఇక్కడ ఉక్సు కాజా పెడితే అది ఓపెన్ లేకుండా అని చెప్పేసి ఆ క్లాత్ జాయింట్ చేశాను నేను. ఇక ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా నేను ఇలాగే సన్నగా కుచ్చు పెట్టుకొని ఇలా వేయాలనుకుంటున్నాను. ఇదిగోండి ఆల్రెడీ నేను కుచ్చు పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇదంతా కూడా దీనికి జాయింట్ చేసేసి సరిపోతుంది. సేమ్ దీని మాదిరిగానే ఇప్పుడు ఇందాక వేసుకున్నాం కదా, దాని మాదిరిగానే మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇది మనకు షోల్డర్ దగ్గర అంటే భుజాలకు వచ్చేస్తుంది. 2 వైపులా ఇలా వేసుకున్నాను. ఇదిగోండి ఇలా కుచ్చు ఫస్ట్ జాయింట్ చేసిన తర్వాత పై వరుస నుండి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. అప్పుడు అణిగినట్టు వచ్చేస్తుంది కుట్టు. ఇక ఇది జాయింట్ చేస్తున్నాను. సైడ్స్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనం మెజర్మెంట్ చూసుకొని సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. 2 టైమ్స్ వేసుకోవాలి. ఇలా ఇక్కడ కట్స్ ఉన్నది కదా, ఇక్కడ వరకు ఆపేస్తున్నాను. ఇక్కడ కట్స్ వేసుకోవాలి.
రెండు వైపులా కూడా అలాగే వేసుకోవాలి. ఇక మనకు ఇదిగో చూడండి, ఇక్కడ 12 ఇంచెస్ వచ్చింది మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి. ఇక్కడ మధ్యలో సెంటర్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్. అంటే ఇలా రావాలి మనకు మెజర్మెంట్ అంతా కూడా ఇలాగ రావాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత కింది వైపు ఫోల్డింగ్ చేసి ఇప్పుడు కట్స్ ఉన్నాయి కదా, అది కుడుతున్నాను చూడండి. చిన్నగా కట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టేశాను. ఇలా అంతా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వచ్చేసింది. ఇది ఒక 2 ఇయర్స్ బేబీకి వస్తుందండి. ఇప్పుడు ఇందాక చూపించాను కదా, ఆ తర్వాత కిందిది నెక్కర్ మాదిరిగా కుట్టాను కదా, ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది సెంటర్లో ఈ పీస్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను. మీకు ఇంతకుముందు చూపించాను కదా కటింగ్లో, అలాగే దీనికి జాయింట్ చేసుకుంటున్నాను. ఇది రెండు ఇలాగ జాయింట్ చేసుకుంటే ఇప్పుడు ఇంకో పీస్ కూడా దీనికి జాయింట్ చేసుకోవాలి. ఇది మధ్యలో ఉంచేసి ఇప్పుడు పై పీస్ ఇలా ఉంది కదా, ఇదిగోండి ఇలా ఇలా చేసుకుంటే రెండు వైపులా ఇదిగోండి ఇలా జాయింట్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది కట్ చేసాము. ఇక పై వరుస నుండి అనుగుడు కుట్టు వేసుకోవాలి. ఒకటి అటువైపు ఇటువైపు అనుగుడు కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నాం కదా. రెండు వైపులా కూడా సేమ్ ఇలాగే వేసుకున్నాను. ఇక తర్వాత కిందికి కాలుకు కింద నేను కుచ్చులు పెడుతున్నాను. కింది కాలుకు వస్తుంది, కింది వైపు వస్తుంది ఇది. ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు వైపులా కూడా కుచ్చులు ఇలా జాయింట్ చేశాను. ఇప్పుడు ఆ తర్వాత కిస్తాను జాయింట్ చేస్తున్నాను చూడండి. ఇది సరిగ్గా చూసుకొని మనం చేసుకోవాలి. ఇది కరెక్ట్గా రావాలి మనకు. ఇది ఇక్కడ వరకే చేయాలి, ఎందుకంటే కింద మనకు కిస్తా పార్ట్ అనేది మనకు రావాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ వరకే చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకు మన నాడ కానీ లేకపోతే ఎలాస్టిక్ కానీ పెడతాం కదా, అందుకోసం ఓపెన్ కోసం నేను ఒక 2 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఎలాస్టిక్ కానీ నాడ కానీ పెట్టుకోవడానికి మనకు దూరడానికి అని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను. ఇది చిన్నపిల్లలకు చాలా బాగుంటుందండి డ్రెస్, ఎందుకంటే సమ్మర్ కదా, ఇప్పుడు ఎండాకాలంలో వాళ్ళకి ఫ్రీగా ఉంటే డ్రెస్సులు బాగుంటుందని చెప్పేసి ఇలా షార్ట్గా ఇలా కుట్టాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తారని అనుకుంటాను. ఇప్పుడు ఇందాక చూపించాను కదా నేను వీడియోలో పాపను, 20 నెలల పాప అండి ఆ పాప. ఇలా మీ పిల్లలకు కూడా కుట్టుకొని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలకు కుడుతుంటుంటే ఇలా బాగుంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఇలా స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు జాయింటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. కింది వైపు ఇక్కడ కాళ్ళ దగ్గర ఇలా గట్టి కుట్టు వేసుకొని స్టార్టింగ్లో ఇక్కడ కిస్తా భాగంలో ఇదిగో చూడండి గట్టి కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే విచ్చుకోకుండా. అలా గట్టి కుట్టు వేసుకున్నాం అనుకోండి పిల్లలు కూర్చున్నా కూడా విచ్చుకోకుండా ఉంటుంది. చివరి భాగంలో సెంటర్లో ఇలా మనం గట్టి కుట్టు వేసుకోవాలి. 2 టైమ్స్ ఇలాగే వేసుకుంటూ రావాలి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.